వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆటల్లో అవినీతి చిక్కుల్లో మాజీ మహిళా మంత్రి ఏంటి ఏమనేది కూడా తెలుసుకుంటున్నారా? ఇప్పుడు ఇది ఏపీలో కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి ఆడుదాం ఆంధ్ర ఈ పోటీల్లో నిర్వహణ పైన కూడా విజిలెన్స్ విచారణ అయితే పూర్తయింది. ఈ నివేదికను కూడా విజిలెన్స్ విభాగం అధికారులు 1-2 రోజుల్లో కూడా ఇక డీజీపీకి అందజేయనున్నారు. వైసీపీ హయాంలో 119 కోట్ల రూపాయల నిధుల్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కూడా అవినీతి చోటు చేసుకుందంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే క్రీడా పరికరాలు కొనుగోలుకు సంబంధించి అలాగే ముగింపు ఉత్సవాల పేరిట కూడా భారీగా నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా విమర్శలు అయితే వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా గారు పాత్ర ఉందనేసి కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తూనే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించడంతో కూడా విజిలెన్స్ విభాగం అయితే ఇక్కడ దర్యాప్తును చేపట్టింది. ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి అవకతవకల మీద నిధులు ఏవైతే ఉన్నాయో దాని దుర్వినియోగం సంబంధించి కూడా ఆధారాలను కూడా విజిలెన్స్ విభాగం ఇక్కడ సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నివేదికలో అనేక అంశాలు ఆధారంగానే బాధ్యులపైన ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ పాలన సాగించినటువంటి చివరి ఏడాదిలో ఆడుదాం ఆంధ్ర పేరిట కూడా క్రీడలు కూడా నిర్వహించి అందులో పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడినట్టుగా కూడా టీడీపీ నేతలు అయితే గతం నుండి కూడా ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం రాగానే దీనిపైన కూడా విచారణకు ఆదేశించింది. అయితే ప్రభుత్వ కార్యక్రమంలో పేరుతో కూడా ఇక్కడ అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఏమంటే ఉన్నాయో అలాగే యాప్ అలాగే టీషర్ట్లు బ్రోచర్లు క్రీడా నిర్వహణకు సంబంధించినటువంటి రవాణా ఫుడ్ అండ్ ఇక్కడ ప్రైజ్ మనీ ఈ ముగింపు రోజున ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇలా మొత్తం కనుక చూసినట్లయితే 119 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. అప్పటి నుంచి కూడా మంత్రి రోజా నాటి శాప్ చైర్మన్గా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి వారికి చెప్పిన వారికి కూడా వర్కర్స్ అలాగే ఆర్డర్లు కూడా వచ్చిన వారికి కూడా ప్రాజెక్టులు ఇవ్వడం దాని ద్వారా భారీగా వెనకేసుకున్నారని కూడా ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపైన విజిలెన్స్ విభాగం ఇక్కడ విచారణ చేపట్టింది. ఆడుదాం ఆంధ్రాలో చేసినటువంటి అవినీతి పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందనేసి కూడా ఆగస్టు 10 తర్వాత కూడా మాజీ మహిళా మంత్రి ఏ క్షణంలోనైనా కూడా అరెస్ట్ కావచ్చు అనేసి కూడా ఇక్కడ శాప్ చైర్మన్ రవినాయుడు గత నెలలోనే తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆమె అరెస్టు కోసం వారెంట్ కూడా రెడీ అవుతుందని కూడా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి స్కాముల పైన నేడు రేపు ఇక్కడ విజిలెన్స్ విభాగంలో అధికారులు ఎవరైతే ఉన్నారో డీజీపీకి నివేదికను కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి నిధుల దుర్వినియోగం మూలాలను కూడా వెలికి తీసినట్టుగా కూడా సమాచారం. అయితే నిధులు ఈ నివేదికలో అనేక అంశాలకు సంబంధించి ఆధారాలు కూడా ప్రభుత్వం అలాగే బాధ్యులపైన కూడా ఇక్కడ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 119 కోట్లతో వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని కూడా ఆరోపణలు ఉన్నటువంటి సందర్భంలో పరికరాల కొనుగోలు ముగింపు ఉత్సవాల పేరిట ఇంత మొత్తంలో కూడా దోచేశారని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలకు ఇవ్వడంతోనే విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేసింది. ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రాజకీయ వర్గాలు కూడా ఈ రకంగా కొంత భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పలు సంచలనమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అసలు ఏం జరుగుతుంది? రోజా గారు ఆగస్టు 10 తర్వాత కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈ నివేదికలో ఆమె అవినీతికి పాల్పడ్డారని తెలిస్తే మాత్రం 100% అరెస్ట్ వారెంట్ అయితే జారీ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ నివేదికలో ఏముంది, ఆమె తప్పు చేశారా, అవినీతికి పాల్పడ్డారా లేదనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు మీరేమనుకుంటున్నారు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.